హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 360 ఫిట్నెస్. దిస్ ఈజ్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఇంట్లోనే ఉండి మన లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో నేను మీకు కొన్ని వేరియేషన్స్ చూపిస్తాను. యాక్చువల్గా బ్యాక్ స్ట్రెంథనింగ్ అనేసరికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సింది గ్లూట్ మసిల్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ పైన ఫోకస్ చేస్తే మీకు లోవర్ బ్యాక్ కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేసినట్టు అవుతుంది. సో దాంట్లో ఎన్ని వేరియేషన్స్ చేయొచ్చు, ఎలాంటి వేరియేషన్స్ చేయొచ్చు అంటే జస్ట్ మీరు ఇలాంటి ఒక యోగా మ్యాట్ తీసుకోండి. దాంట్లో వేరియేషన్స్ అన్నీ కూడా నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉంటాను. జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఒకవేళ నీ పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక చిన్న సర్ఫేస్ ఇది కొంచెం కుషన్ మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. అదొకటి నీ పెయిన్ గురించి. అండ్ ఆల్రెడీ మీరు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నట్లయితే పోస్చర్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ సపోర్టింగ్తో చేయడానికి ట్రై చేయండి. సో మనం ఫస్ట్ వేరియేషన్లోకి స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక వార్మప్ మనం చేయాల్సి ఉంటుంది. ఆ వార్మప్ వచ్చేసి క్యాట్ అండ్ క్యామల్ పోజ్. ఆల్రెడీ మీకు చాలా ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో చేసాము క్యాట్ అండ్ క్యామల్ పోజ్. సో ఇక్కడ వజ్రాసన్ పొజిషన్లో నుండి మనం ఈ డిస్టెన్స్ తీసుకొని క్యాట్ పోస్టర్, హెడ్ అప్, క్యామల్ పోజ్. సో ఈ వేరియేషన్ని మీరు 10 కౌంట్స్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ హెడ్ అప్, బ్యాక్ స్క్వీజ్ అండ్ డౌన్. సో ఈ విధంగా చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ బ్రీతింగ్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇన్హేల్, ఎక్సెల్. ఇన్హేల్ క్యాట్ పోజ్లో ఉన్నప్పుడు ఇన్హేల్ విత్ నోస్, ఎక్సెల్ విత్ మౌత్. సో ఈ విధంగా మీరు 10 రిపిటేషన్స్ వరకు చేయొచ్చు. ఇది జస్ట్ వార్మప్ లాగా మనం యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాం. రెడీ, స్టార్ట్. సో ఫస్ట్ మనం క్యాట్ అండ్ క్యామల్ పోజ్ అయిపోయిన తర్వాత సేమ్ అదే పొజిషన్లో నుండి ఫస్ట్ లెగ్ రేజ్ చేయాల్సి ఉంటుంది. లెగ్స్ ఈ నీస్ అనేది క్లోజ్ చేసుకొని మీ పోస్చర్ కాన్సన్ట్రేట్ చేస్తూ లెగ్ లిఫ్ట్ అండ్ హోల్డ్ ఫర్ 10 seconds. సో ఈ విధంగా మీరు పోస్చర్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీరు స్ట్రైట్ వ్యూ చూసుకొని హోల్డ్ ఫర్ 10 seconds. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. This is the side. సో ఈ విధంగా మీరు చేస్తున్నప్పుడు మీకు గ్లూట్ మసిల్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మసిల్ కాంట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో గ్లూట్ ఆటోమేటిక్గా స్క్వీజ్ అయిపోయి ఉంటుంది. సో ఎందుకంటే మీరు లిఫ్ట్ చేసిన మసిల్ వచ్చేసి గ్లూట్ మసిల్ పైనే ఉంటుంది. సో ఈ విధంగా 10 seconds హోల్డ్ చేసిన తర్వాత సెకండ్ వేరియేషన్ ఇక్కడ నుండి సేమ్ థింగ్ లిఫ్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, మీరు ఆ యొక్క వేరియేషన్ని మీరు జస్ట్ సర్కిల్ చేయాల్సి ఉంటుంది. సో థంబ్ ఫింగర్ తోటి సర్కిల్స్, నీ లాక్ చేసి 10 counts క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 counts. ఇది కూడా మీకు గ్లూట్ మసిల్ పైన యాక్టివేషన్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఇది చేసేటప్పుడు ఇన్నర్ థైస్ పైన కూడా వెయిట్ పడుద్ది. సో మీరు 10 counts వరకు చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ 10 ఇబ్బందికరంగా ఉంటే మీరు 5 కూడా చేసుకోవచ్చు. సో 5 క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఆల్సో 5 counts. మీరు ఇది చేసేటప్పుడు కంప్లీట్గా నీ లాక్ చేసి హెడ్ న్యూట్రల్ పొజిషన్లో పెడితే నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. సో ఒకవేళ పైనకి పెట్టినట్లయితే నెక్ పైన ఎక్కువ వెయిట్ పడుద్ది కాబట్టి నెక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది సెకండ్ వేరియేషన్. అండ్ దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ నీస్ పైన మీకు ప్రెషర్ వస్తున్నట్లయితే ఈ కుషనింగ్ చూసుకోండి. అండ్ అదేవిధంగా బ్రేక్ తీసుకుంటూ ఒక్కో వేరియేషన్కి 10 to 20 seconds వరకు బ్రేక్ తీసుకొని నెక్స్ట్ వేరియేషన్లోకి మనం వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ వేరియేషన్ సేమ్ అదే పొజిషన్లో నుండి లిఫ్ట్, క్లోజ్ అండ్ ఓపెన్. లెగ్ని మీరు నార్మల్గా మౌంటైన్ క్లైంబింగ్ చేసిన విధంగా లెగ్ ఓపెన్ చేస్తూ కిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో దీంట్లో కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ సేమ్. ఇన్హేల్, ఎక్సెల్. దీన్ని కూడా మీరు 10 to 15 counts వరకు మీరు చేయొచ్చు. స్టార్టింగ్లో చేసేవాళ్ళు జస్ట్ 5 to 8 counts వరకు చేసినా సరే, బట్ స్లోగా మీరు కౌంటింగ్ కానీ పెంచినట్లయితే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు. సో ఇది లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ కిక్ చేసే టైంలో మీరు గ్లూట్ మసిల్ని స్ట్రాంగ్గా అంటే స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది ఓన్గా. సో ఇది కూడా సేమ్ 10 to 15 counts. సో ఈ వేరియేషన్స్ చేసేటప్పుడు మీకు లైట్గా అంటే మీరు అంతసేపు హోల్డ్ చేస్తారు కాబట్టి షోల్డర్స్ పైన కూడా వెయిట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు హ్యాండ్ పెయిన్ కానీ వచ్చినట్లయితే జస్ట్ హ్యాండ్ స్ట్రెచ్ ఈ విధంగా చేసుకోండి 10 seconds.
సో ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటే మీకు ఈ డెల్టాయిడ్స్ రిలాక్స్ అవుతాయి అండ్ మీరు నెక్స్ట్ వేరియేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇందాక మనం ఆల్టర్నేటివ్ సింగిల్ లెగ్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఆల్టర్నేటివ్ లెగ్ రేజెస్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్. సో దీన్ని మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఫోకస్ చేయాల్సింది ఒకటే, గ్లూట్ మసిల్ స్క్వీజ్ అండ్ రిలాక్స్, స్క్వీజ్ రిలాక్స్, స్క్వీజ్ రిలాక్స్. స్క్వీజింగ్ అంటే ఏంటి చాలామందికి తెలియదు. జస్ట్ మీరు లిఫ్ట్ చేసినప్పుడు ఆ మసిల్ని మీరు స్ట్రెచ్ చేయడం ఒకటే, అంటే ఆ మసిల్ని మీరు స్ట్రాంగ్గా హోల్డ్ చేయడం మాత్రమే స్క్వీజింగ్ అన్నమాట. ఇది నెక్స్ట్ వేరియేషన్. అండ్ దీని తర్వాత సేమ్ ఇక్కడ నుండి అదే లెగ్ రేజ్ చేస్తూ అపోజిట్ హ్యాండ్ రేజ్ చేసి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా హోల్డ్ ఫర్ 10 seconds, హెడ్ న్యూట్రల్ పొజిషన్. దీంట్లో మీరు బ్యాలెన్స్ చేస్తున్నట్లయితే మీరు కోర్ మసిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దీంట్లో కోర్ మసిల్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ అదేవిధంగా మీకు ఈ బ్యాలెన్సింగ్ కూడా చూసుకోండి. ఈ విధంగా షేక్ షివర్ కాకుండా జస్ట్ ఈ విధంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 10 seconds ఆఫ్టర్ స్విచ్ ద సైడ్. నార్మల్ బ్రీత్లో ఉండండి, డోంట్ హోల్డ్ యువర్ బ్రెత్. అండ్ మీరు లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లెగ్ మసిల్ గ్లూట్ స్క్వీజ్ అయి ఉంటుంది అండ్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టినప్పుడు మీకు కోర్ ఆబ్లిక్ మసిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. రిలాక్స్. సో ఇది 10 seconds మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వేరియేషన్ తర్వాత సేమ్ ఏదైతే హోల్డ్ చేసామో అక్కడ నుండి మనం ఆల్టర్నేటివ్ ఎల్బో టు నీస్ టచ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా రైజ్ స్లోలీ ఎల్బో టు నీస్. ఈ ఫ్లెక్సిబిలిటీ మీరు చూసుకోండి. ఒకవేళ టచ్ కాలేదు అంటే, నార్మల్గా ఎల్బో టచ్ కాలేదు అంటే ఈ విధంగా హ్యాండ్ కూడా మీరు జస్ట్ ట్యాప్ అండ్ స్ట్రైట్ స్ట్రైట్. ఈ విధంగా చేస్తున్నప్పుడు కూడా సేమ్ గ్లూట్ అండ్ కోర్ మసిల్స్ యాక్టివేట్ అవుతాయి. సో సేమ్ ఇవి కూడా మీరు 10 to 15 counts వరకు చేయవచ్చు. ఇది ఈ వేరియేషన్ కంప్లీట్గా మీకు లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వేరియేషన్ బ్రిడ్జింగ్ చేస్తున్నాం. ఈ యొక్క బ్రిడ్జింగ్ వేరియేషన్ వచ్చేసి మీకు కంప్లీట్గా లోవర్ బ్యాక్ అండ్ ఎస్పెషల్లీ గ్లూట్ మసిల్ మీకు యాక్టివేట్ కావడానికి యూజ్ అవుతుంది. సో ఈ వేరియేషన్లో మీరు స్ట్రైట్గా పడుకొని లెగ్స్ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకోండి అండ్ హ్యాండ్ ఇక్కడ టచ్ చేసే విధంగా చూసుకోండి. అండ్ ఇక్కడ నుండి మీరు జస్ట్ హిప్స్ లిఫ్ట్ అండ్ హోల్డ్ ఫర్ 10 seconds. సో ఇది లిఫ్ట్ చేసినప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది గ్లూట్ మసిల్ యాక్టివేట్ చేయడం మాత్రమే. స్క్వీజ్ అండ్ హోల్డ్ ఫర్ 10 seconds. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో కంటిన్యూస్ హోల్డ్ చేసిన తర్వాత రెపిటేషన్స్ చేయాలి. సో ఇక్కడ కిందికి వచ్చినప్పుడు గ్లూట్స్ కింద టచ్ చేయవద్దు, ఫ్లోర్కి టచ్ కాకుండా జస్ట్ పైకి లిఫ్ట్ చేసి గ్లూట్ అగైన్ స్క్వీజ్ అండ్ హోల్డ్. సో ఈ విధంగా 15 to 20 counts వరకు మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్లో ఇది 4. లిఫ్ట్ చేసిన ప్రతిసారి గ్లూట్ స్క్వీజ్ చేయాలి. సో హిప్స్ ఎప్పుడైతే కిందికి వస్తుంటుందో అప్పుడు మీరు గ్లూట్ మసిల్ రిలాక్స్ అండ్ అగైన్ స్క్వీజ్, రిలాక్స్, అగైన్ స్క్వీజ్, రిలాక్స్, అగైన్ స్క్వీజ్ అండ్ హోల్డ్. సో లాస్ట్లో మళ్ళీ 10 or 20 counts అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్ 10 to 20 seconds వరకు హోల్డ్ చేయొచ్చు. సో ఇది చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా గ్లూట్ మసిల్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. సో హోల్డ్ చేసిన ప్రతిసారి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒకటే, మసిల్ బర్నింగ్ అవుతుందా లేదా. సో ఈ విధంగా మీరు హోల్డ్ చేసిన తర్వాత రిలాక్స్. సో ఇక్కడ నుండి ఇది 10 seconds హోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెగ్స్ క్లోజ్, అగైన్ లిఫ్ట్. ఇక్కడ నుండి మీరు ఆల్టర్నేటివ్ లెగ్ రేజెస్ చేయాల్సి ఉంటుంది. 1, ఆల్టర్నేటివ్ 2. దీంట్లో ఈ వేరియేషన్ మీరు చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యామ్స్ట్రింగ్ మసిల్ యాక్టివేట్ అవుతుంది దీంట్లో, హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్. సో హిప్స్ పైకి హోల్డ్ చేసి హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్ మసిల్స్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా సేమ్ 10 counts. తర్వాత మళ్ళీ లాస్ట్లో 10 seconds లిఫ్ట్ అండ్ హోల్డ్. కంప్లీట్ లెగ్స్ నీస్ అన్నీ కూడా టచ్ చేసే విధంగా చూసుకోండి. టచ్ చేస్తూ ఒకే లైన్లో ఉండి స్క్వీజ్ చేసే విధంగా
హోల్డ్ చేసుకోండి. హోల్డ్ ఫర్ 10 సెకండ్స్. రిలాక్స్. సో ఈ వేరియేషన్స్ని మీరు కంప్లీట్ హోల్డ్ చేసినప్పుడే మీకు ఆ యొక్క వెయిట్ ఎఫెక్టివ్ అనేది తెలుస్తుంది. హోల్డింగ్ చేయకుండా నార్మల్గా లిఫ్ట్ చేస్తూ స్పీడ్గా కానీ వేరియేషన్ చేసినట్లయితే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు తెలియదు. స్లోగా రెపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో రెపిటేషన్స్ వచ్చేసి 3 to 4 సెకండ్ రెపిటేషన్ లాగా చేయాల్సి ఉంటుంది. అంటే అంతసేపు మీరు మూమెంట్ స్లోలీ లిఫ్ట్, హోల్డ్ అండ్ డ్రాప్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఇది. సో ఇలాంటి మళ్ళీ ఇంకొన్ని మంచి వేరియేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ ఆఫ్.